డీకే న్యూస్కి స్వాగతం. శివదీక్ష మాలధారణ స్వాముల మహాపడిపూజ కార్యక్రమం మంగళవారం సాయంత్రం కనిగిరి కొండపై వెలసిన విజయ మార్తాండేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శివస్వాముల పడిపూజ కార్యక్రమం జరిగింది. ముందుగా గణపతి పూజతో ప్రారంభించారు. అనంతరం శివదీక్ష స్వాములు శివనామంతో మారుమోగింది. హర హర మహాదేవ శంభో శంకర అంటూ మహాశివుని పాటలతో శివభక్తులు తమ గళాన్ని వినిపించారు. కనిగిరి చరిత్రలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన అంగరంగ వైభవంగా డెకరేషన్తో వేదికను తీర్చిదిద్దారు. గణేశుని చిత్రపటం, మహాశివ పార్వతులు విగ్రహాలతో వేదిక ఆకర్షణీయంగా మారింది. పూల డెకరేషన్తో ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. శివదీక్ష స్వాములు, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ పాల్గొని మాట్లాడుతూ శివస్వాములు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ఉంది అని, రాబో రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలి అని ఆయన కోరారు. ఇటువంటి కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు నా బాడీలో ప్రకంపనలు జరుగుతున్నాయి. నిజంగా శివుని ఇక్కడే ఉన్నట్టుగా, మీరందరూ ఆ భక్తులు ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరి కార్యక్రమాలు చేపట్టి ఎంతో కష్టమైనప్పటికీ అందరూ కూడా ఐకమత్యంతో మరి ఎంతో 40 రోజుల నుంచి దీక్షతో ఉండి, చాలా కష్టపడి దీక్షలో ఉండి, మరి చలికాలం అయినప్పటికీ అందరూ కార్తీక మాసంలో అందరూ కూడా మరి క్రమశిక్షణగా శివమాలేసి ఈ కార్యక్రమం చేపట్టేందుకు అందరికీ, అలాగే వారికి సహాయ గ్రామంలోని పెద్దలందరికీ మరి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ కూడా సాధించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.